జగదపి రాముడు శ్రీరాముడే శ్యామ నీల మేఘ శ్యామ సోమ పరనామ సార్వభౌమ నీలి మేఘ శ్యామ మధురామ రాజే రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్నీ పండినాది రామయ తండ్రి మా మామి కంటే రామయ తండ్రి మహేశ మహేశ నారాయణ నారాయణ శివ శివ సింగర దేవ దేవ ఉన్నావా ఉండే కళ్ళు అమూల్య నిలుచుకో జనాల స్మైల్ డైలర్ ఈడే ఈడే వద్దునా వాళ్ళు వీళ్ళు కనపడదు నువ్వు పదా సిటీ తగ్గ నువ్వు ప్యాంట్ ఇచ్చేస్తాను ఏమనుకో కట్ చేసుకుంటే కట్ చేసుకుంటాను మీ ఊరు పెట్టే ఉంది యూట్యూబ్లో అన్ని ఊర్లు పెడదాము కానీ సరేనా ఇంక చూసుకో ఇది గట్టి పల్లెం మధ్యాక రామస్వామి రామస్వామి ఏమి రామస్వామి ఎందుకు వచ్చినావు? రైతులు స్వామి. రైతు ఏం రైతు ఏం పంట పెట్టావు? కూలోళ్ళ కోసం వచ్చిన. కూలోళ్ళు కాదు 30 మంది. 30 మంది కూలోళ్ళు కాదు. 20 మంది ఆడోళ్ళు 10 మంది మగోళ్ళు. 2 ఆడోళ్ళు 1 మగోళ్ళు. అంటే 2 కాయలు పెడతారు కదా, ఆ కాయలు ఒకరు పోసేది. ఇద్దరు పెడతా అంటారు కాయలు ఆడోళ్ళు, వాళ్ళకు 1 మగోడు. వాళ్ళది మోసేకి వాళ్ళ కాయలు ముగ్గురికి ఎంత జత ఎవరినైనా దాడుకొచ్చుకోండి. ఎంత మళ్ళీ 100 పెరిగిందా? ఏమున్నాయి ఇది పెట్రోల్ డీజిల్ అట్లా పెంచుతారా? 6 ఆడోళ్ళకా 2 ఆర్ల 12,000 మగోళ్ళకు 12. అయ్యో వీడు మహానుభావుడు. 12, 24,000 24,000 వాళ్ళని బండిలో వచ్చేయమనో పెట్రోల్కి నేనే డబ్బులు ఇస్తా.
ఒక్కొక్కరిని ఇద్దరిని వేసుకోమని వద్దులే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. బండ్లోనా ఆ, ఆటోలు పెట్టుకోరా? వద్దు బండ్లు అంటాము. ఆటోలు వద్దులే. బండ్లు అంటే ఎన్ని బండ్లు కావాలేమో. కానీ టాటా వేసి నాకు మాట్లాడించుకోమని. టాటా వేసినంట. వీడు మంచోడు కదా. 4,500 9 9 18,000 24,000 24,000 ఇంక చెప్పు లెక్క నాకు వచ్చే కదా. 35,000 ఏంది 24,000 ఎంతరా? ఎంతరా? 34 8 34,000 42,000 ఆ, నేను ఇస్తావు. ఇచ్చేస్తా. ఎవరికో ఒకరికి నేరుగా అకౌంట్లోకి వేస్తా. ఆ, బ్యాంక్ బుక్ నెంబర్ చెప్పను, వాళ్ళ అకౌంట్కి వేస్తా. నాకు కూలోళ్ళు వచ్చి రేపు 11 గంటలకు రాళ్ళ. 11 గంటలు అదే ఉంటా మేమురా. కర్బూజకాయలు వచ్చేది. పద్దనైతే వద్దు, మంచుకో చెట్లు దొక్కేస్తారు, వద్దు. కర్బూజకాయలు వచ్చేది 11కి 2 ఆడోళ్ళకు ఓ మగోడు వచ్చి పంట కాటికి వచ్చేయమను. అకౌంట్లోకి నేను 10 గంటలకు వేసేస్తా డబ్బులు. రేయ్, ఎవరికో ఊరికి వేస్తా. మార్చలా ఆ, అకౌంట్కి వేస్తా నేను. అకౌంట్కి వేస్తావా? ఆ, సరేలే, వాళ్ళ అకౌంట్కి వేసాయి. ఆ, సరే కానీ ఆ. అవునరా, 11 గంటలు అంటాడవే. 11 గంటల సమయం స్కూల్ టైం కాదు, వాళ్ళు ఇంటికి పంపించే టైం ఇప్పుడు. అది కూడా మాట్లాడుతున్నారు. అంటే కాయలు కోసేది ఎప్పుడైనా ఆ, కాయలు నేను ఇంకా పెట్టిన పద్దన్నే పెడతా గిన్నెలో. పద్దన్నే పెడతా గిన్నెలో. 11 గంటలకు కాస్త అప్పుడు పోయినాయి. వీళ్ళు అంతవరకు ఉన్నాయా వచ్చేయి. మనం ముందుగా చెట్ల కాడు ఉంటే ఇప్పుడు కాయ కర్బూజకాయ యాది మాగింది తెలుసుకోలే. అట్లా నేను పక్కనే పెడతా కర్బూజ గింజలు. పొద్దున్నే 6 గంటలకు కర్బూజ గింజలు పెడితే వీళ్ళు 11కి వస్తే చాలు. 11 గంటలకు కాయేస్తారు. టాటా వేసి లెక్కించేయి మనం వాడిని. ఏదో టాటా వేసి తెప్పించమన్నా. నేను 9కి నువ్వు 9కి ఎక్కించు. కర్బూజకాయ కర్బూజకాయలేరా? సరేరా, ఈ 6 గంటల కంటే 11 గంటలకు కాపు కాసేస్తుందా? నేను తిరుపతికి పోతాను. తిరుపతిలో మంచి గింజలు ఉన్నాడు కర్బూజ గింజలు. నాన్ స్టాప్ ఎక్కి వచ్చేస్తా. వీళ్ళు వచ్చాక పెట్టేస్తా నేను గింజలు. ఏదో పెట్టేదే. ఆ? నేను పెడతాక దేవుని చచ్చిగా. ఏయ్, నువ్వు గింజలమే పెడతావురా? ఈ పంట పండాలంటే 4 నెలలు పడుతుంది కదరా? నీ మనిషా నీ పక్కనే పెడతాయంటే 11 కొయ్యలేరు వాళ్ళు. నీకు అర్థమైంది కదా. రేయ్, అంత జోరుగా పండే భూమి నీది. ఏడుంది నీ భూమి? అది నేను తెలుదా. ఆ? అది శాంటూర్ సిటీఎం యువతల ఇట్లా రోడ్డుకి గుట్టారులా ఆడ ఒకటే ఫ్లాట్ 16 ఎకరాలు తీసుకున్నా. 16 ఎకరాలు. అదంతా గుట్ట కదరా? గుట్ట కింద 16 ఎకరాలు. గుట్ట కదా అదంతా మీరు సోదరుడు. తీసినాయా గుట్ట ఏం చెప్తారు చేసి పోతుందా. గుట్ట తీసుకుంటానేమా ఆ, గుట్ట జరిపించేసి పెట్టేస్తా గింజల. గుట్ట పక్క జరిపించేసి పెట్టేది వీళ్ళు మనం మోసుకోండి. అబ్బా, గవర్నమెంట్ కూడా ఇంత తెలియదు. 16 ఎకరాలు 6 జేసీబీలు వస్తాయా. జాతీయులు ఓ వచ్చేటప్పుడు పక్కకు వస్తాంటే ఓ పక్కన పెట్టేసంట గింజల. వీళ్ళు 11కి వస్తే చాలు. ఇంక నిన్ను రోజులంతా జెసిబులు వచ్చే గుట్ట జరిపే మా మేడం గుట్ట జరిపే అవుతుందా? ఆ? నేను పెడతాలే బా. అయ్యో, మళ్ళా నేను పెడతానంటావా? బాబు, అరుదైన భూమిలోనే పంట 4 నెలలు పడుతుంది. ఎప్పుడు గుట్ట జరిపి అప్పటికప్పుడు పెడితే 6 గంటలకు పెడితే 11 గంటలకు కాపు కాయేస్తుందంట. ఆ కూలీలు వచ్చేది అంతవరకు వచ్చి మనం టిఫిన్ చేసుకొని నిజమే కదా వాడు అడిగేదంట. నువ్వు 11 గంటలకు వాళ్ళు వచ్చి ఏం చేస్తుంది? నువ్వు గుట్ట జరిపేటప్పుడు, పంట పండేటప్పుడు, వాళ్ళు పని చేసేటప్పుడు ఏమో ఎక్కువైపోయినది నీకు. ఫస్ట్ ఈ కంపౌండ్ కట్టించేస్తా 16 ఎకరాలకు. ఏమంటే ఏ రోజు మనం భూమిలోకి రాకూడదు. నేను చాలా పర్ఫెక్ట్. నేను ఒక దాంట్లోకి వాను 16 ఎకరాలు ఏమి 16 ఎకరాలకు ఫస్ట్ కంపౌండ్ కట్టి ఫస్ట్ కట్టేస్తా. మళ్ళీ రాళ్ళు కోసేకి గుట్ట కాదు కంపౌండ్ కట్టేదే. నేను పొద్దున్నే తీసుకుంటాను కదా. పొద్దున్నే కాదురా, నువ్వు తీసుకునేటప్పుడు ఈ పంట పడేది ఆ గుట్ట పడ అసలు గుట్ట పడి నడుతావు నువ్వు. ఇప్పుడు ముందుగా జేసీబీలు అనిపిస్తాను. వీళ్ళు రాకనే అవి తోస్తా ఉంటాయి. నేను తిరుపతి వచ్చి గింజలు పెట్టేస్తా. మళ్ళీ రాళ్ళు నేను కోసుకుంటాంటేది కదా. మీరు కోసుకోండి ఇక. మేము సేద్యం చేసినావురా, ఈ గుట్ల జరిపే సేద్యం మేము ఆడ జరపలా చూడలేరా?
వీడికి అర్థం కావాలక్క ఆ? నీ 16 ఎకరాలు అంత నేను కొంటానక్క ఒరేయ్ వీడికి అర్థం కాల మళ్ళీ డ్రా చేసిన డబ్బులు అంత దానికోసమే దాన్ని ఎంత చేసినావు నేను నువ్వు డ్రా చేయడం ఎంత డబ్బులు 750 రూపాయలు ఉన్నిందంతా తీసినా ఉన్ని తీసేసినా దాని మీద పెట్టేస్తా దాని మీద పెట్టా దాని గుట్ట మీద పెట్టు నా కొడుకు ఎవరు నీకు 750 ఎంత వస్తుందిరా 750 ఎంత వస్తుంది చెప్పు నా తిమ్మరాయుడన్నా నేను పెడతా పద్దెనే గింజలునా నువ్వు పెడతావు సరేరా ఒరేయ్ మా చేతిలో ఒక రాయి ఉంటాయి ఆ రాయి తీసేదానికి జేసీబీకి 6 రోజులు పట్టింది నా కొడుకు నువ్వు గుట్ట సరిపోయిందంటే ఎప్పుడు పట్టేది ఈ పని సరే చెప్పు మీరు నమ్మలేదు నేను పోయినా నమ్మలక్క ఏయ్! ఫస్ట్ దున్నిచ్చేస్తప్ప ఇరసాల మేళ డబ్బులు చాలు మేళ నేను గుట్ట దున్నుస్తావు గాలి పక్కన పడతాయి కదా ఆ. గుండ్లు భుజాన్ని ఎత్తి ఇక్కడ బారేస్తాను నేను ఏమే గుట్టే రాళ్ళు బారేసి మళ్ళీ బతా గింజలు నువ్వు అని చేస్తావు నువ్వు రాళ్ళకి గుట్టే భార్య సరే చెప్పు సేద్యం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవా ఈ రాఘవరించుకున్నది సేద్యము సరే చెప్పు మెత్తగుండే కర్బూజ గింజలు పెట్టి గట్టిగుండే తానపు గింజలు పెడతా దాంట్లోకి రాని దీంట్లోకి రాని సంపాదన అంది అది ఏం తెలియలేదు నేను చూసే ఉండేవాళ్ళు నేను నేర్చుకుంటాను గప్పు కొట్టేదానికి గప్పు నా కొడుకు ఎవరైనా కానీ ఇట్లా సేద్యం చేస్తారా మెత్తగా ఉండేదంటే గుట్ల ఏంటి అంత గట్టిగానే ఉంటుంది సత్యరాణిలో కాంపౌండ్ కానీ మేము అంత తక్కువ ఇప్పుడు కదా ఫస్ట్ దున్నలు అంటే ఏంది పట్టుకోండి మళ్ళీ అది చెప్పు కానీ రే దున్నలంటే ఏం పట్టుకుని వాళ్ళని అడుగుతున్నా బట్టి నీకేమి సేద్యం ఎవరు తెలిసినా ఎప్పుడైనా మనకు మేడ పెట్టావా వాళ్ళ పడి కాబట్టి తెలిసినా ఆవులు కడతాం మడక్క మళ్ళీ మనం ఏం పట్టుకుంటే దున్నుతాయి అవే మేడే మేడికి ఏమొస్తుంది మేడికి జిల్లు వస్తుంది జిల్లా అది ఊసిపోతే మనమే కొట్టుకోవాలా నన్ను కూలోళ్ళు 300 నుంచి పెట్టుకుందాం మా అదేమో పెద్ద పదేవిరా ఎవరు జిల్లా కొట్టుకోవాల్సిందే ఇప్పుడు తిమ్మరాయి కూర్చుని వైన కొట్టుకోవాల్సిందేనా ఎవరు కూర్చుని వాళ్ళ కొట్టుకోవాలా 4-5 మనకు పోతాంటాయి ఎవరు జిల్లా వాళ్ళు ఊసిపోతాంటే కొట్టుకుంటా ఉండాలి అంతే సరేలేప్ప సరేలే చెప్పు నేను కొట్టుకుంటా సరేలే ఒరే కాదా ఈ సైజు రాని కాయలు కోసా ఇంతప్పుడు రేటు ఈ సైజు రావు ఏ సైజు రాదు ఆ సైజు గుండ్లు వస్తాయి గుంట్లో ఉండే గుండ్లు వస్తాయి సేద్యం చేసి సరేలే కాదా కోళ్ళూరు మేళ దెబ్బేరు మేళ పిల్లల ఫీమేల్ నాకు ఆలోచన ముందు నువ్వు తప్పు నా కొడుక ఈ 11 కాయగా ఎప్పుడు నువ్వు పుట్ట ఖాళీ చేయలేదు రా నువ్వు పంట పెట్టలేదు రా నీ పెడతా దేవుని సచ్చిగా నేను పెడతా మీరు కోసుకోండి కదా సమయం ఎంతమంది వస్తారు రండి నువ్వేం పెడతావు ఏమో కనీసం అంటే నీ కోసం ఎదురు చూసుకుని ఆఖరి కుక్కుడికి కూడా లేకుండా అయిపోతారు కూలోళ్ళు కూడా ఎప్పుడు పంట ఎప్పుడు పెట్టేది కూలి ఎప్పుడు వచ్చేది సరే చెప్పు గుట్టకు అందరూ సుస్థ అయిపోతాను కదా జాలక సరే నువ్వు చేతులు చేసే రకం కాదు కానీ మా దగ్గర పని చేయరా మంచి డబ్బులు సంపాదించుకో నువ్వు యాదో కాయ కోతు లెక్క నువ్వు ఫస్ట్ యాద కోసేదంటే అమ్మ యాద కోసి నీ కూలి ఎప్పుంటే వాడిని కొత్త కొట్టు సరే చెప్పు చెప్పు బా వైపుకి లేనిపోయిన ఆశ పెడితే సరే కూలి కొత్త అనుకుందాం పాపం సరే చెప్పు బా కదా సిటీ ఉంటుంది మళ్ళీ పప్పులు కోసం మీకే 4 రూపాయలు వస్తాయి లాట్ల తీసుకుంటా మళ్ళీ ఒక లోటు బెంగళూరు కమ్ముతాయి ఎట్లా ఉంటాయి చెప్పు సంపాదన కాదురా అదే సీట్లు తెప్ప కిన్నాళ్ళంతా మోసపోతుంది నీ పంట చూసే అప్పుడు కదే ఎప్పుడు నువ్వు పంట పెట్టేది ఎప్పుడు నువ్వు ఒప్పులు వేసేది ఆయన చూసుకో కాయ పెట్టుకుంటారు తెలుసుకోండి తెలుసుకోక నువ్వు
నీకు ఆ కాయ నచ్చుతుంది పెరుక్కోచి జ్యూస్ అంటాను అమ్మా ఏమో నువ్వు ఈ చెరు- పొద్దున్నే ఫోన్ చేస్తా రేయ్, రేయ్, మరి ఇంకో నువ్వయ్యా గోరుగూడ పెట్టినప్పుడు ఈ రాఘవరెడ్డి గుండ ఓ చెప్పరాగ్రహం జరుగుతున్న మీరురా సరేవా ఏయ్, హలో అంతే ఒక్క. ఏమ్మే మా వైపు కూలోళ్ళు ఉప్మా చేసినా అంటాను ఎవరికి రా 11 గంటల కాడ వచ్చి కూలోళ్ళకి ఏమో ఉప్మారం చేయాలి నువ్వు ఉప్మా అవుతే ఏమవుతుంది నువ్వు నోరు పుచ్చుకోండు అట్లా ఫస్ట్ కాయ పడుతుంది వాళ్ళు కాయలు అయితే ఆడే కాయ కోసుకుని తింటారు ఈయన. సరే ఒరేయ్, నువ్వు నోరు ముచ్చుకుని చెప్పినావు రా మలకలేని దొరికేసుకో సరే పాప ఏమి జాగ్రత్త నీకు పండుగ సరే తరారి ఆ, అలాగే చెప్తున్నా మీరు ఆ. అధిపతినై 33 దేశములకు మున్సిపల్ ఎకరానికి అడుగులు ఉన్నాయి అవునా ఏడడానికి రాజ్యం అవునా సవారి చేస్తూ గురుములు కలవు సరే. పంటల బాధితులు కలవు ఆహా. కూర్చొని కుర్చీలు కలవురా మరి ఇంకో నువ్వుయ్యా మళ్ళీ ఇంటి కొన్ని వారం సిటీలు ఎత్తుకుండేది నువ్వు కదా 500 తీరిపోతే మళ్ళీ 10,000 ఎత్తుకుంటాను కదా వారం చిన్నలకు వచ్చిన కర్మ మాధ్యం ఉందిరా ఈ రెండు వారికి ఏమి దక్కమని రొక్క